హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. ఈరోజు నేను వచ్చి కారం దోశ అనేది చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. దానికి ముందుగా వేడి నీటిలో 10 మిర్చీని అనేది నానబెట్టుకున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక 3 మీడియం సైజు ఆనియన్స్ అనేవి కట్ చేసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాను. తర్వాత 7 వెల్లుల్లిపాయల్ని యాడ్ చేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర అనేది కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుని మనం నానబెట్టి పెట్టుకున్న మిరపకాయలు అనేవి కూడా ఈ మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా ఫైన్ పేస్ట్గా చేసుకుని దోశ పెనం మీద దోశ అనేది వేసుకుని ఆయిల్ కూడా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక పక్క రోస్ట్ అయిన తర్వాత తిప్పుకొని ఇంకొక పక్క లైట్గా ఫ్రై అయితే సరిపోద్ది. ఇలా తిప్పుకున్న తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ కారాన్ని అనేది మొత్తం దోసకంతా స్ప్రెడ్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేసుకుని పైన కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకుంటే మనకి కారం దోశ రెడీ. ఇక్కడ కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. తక్కువ కారం తింటే తక్కువ యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్, షేర్ అండ్ కామెంట్. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్స్. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.